వీకే ఫిల్మ్స్ మూవీ రివ్యూస్ కి స్వాగతం సుస్వాగతం. మాటలు స్వీట్ గా ఉంటాయి, స్టోరీ హాట్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే రామ్ గోపాల్ వర్మ ఇతను కాంట్రవర్షియల్ కామెంట్స్ కి, కాంట్రవర్షియల్ ట్వీట్స్ కి, సంచలనాలకి, కరెంట్ అఫైర్స్ మీద సినిమాలు తీస్తూ సంచలనాలకి మారుపేరైన రామ్ గోపాల్ వర్మ ఈరోజు ఒక మైండ్ బ్లోయింగ్ ట్వీట్ చేశాడు. అది బాహుబలి బాహుబలి మీద మరియు ప్రభాస్ మీద కొన్ని కామెంట్స్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్స్లోకి వెళ్తే, ప్రభాస్ డబ్బులేమీ తీసుకోకుండా 2 ఏళ్లు కేటాయించాడని మాట్లాడుకున్న మనమంతా ఫూల్స్. ఆయన తొలి పార్ట్కే 65 కోట్ల షేర్ తీసుకున్నాడు. ఇలా తీసుకున్న వాళ్ళు ఎవరున్నారో చూపించండి అని ట్వీట్ చేశాడు వర్మ. నిజమే, బాహుబలి కోసం ప్రభాస్ 2 ఏళ్లు కేటాయించాడు. మరి మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. ఒక్క సినిమా లేదు, 3 ఏళ్ళు అయిపోతుంది. మరి పరిశ్రమలో నాలుగు రకాలుగా అనుకున్నారు. ఇంకా ప్రభాస్ పని అయిపోయింది. బాహుబలితో మేలింటు జరిగితే రాజమౌళికి తప్పితే ప్రభాస్కి ఏం జరుగుతుంది అని చాలా మంది రకరకాల కామెంట్స్ చేశాడు. అయినా సరే ఎన్నో ఏళ్ళు ఎదురుచూసి కష్టపడి ఒక బ్లాక్ బస్టర్ థండర్ బోల్ట్ ప్రపంచాన్ని ఊపేస్తున్న బాహుబలి సినిమాని మన ముందుకి తీసుకొచ్చాడు రాజమౌళి అండ్ ప్రభాస్. మరి ప్రభాస్ ఇప్పుడు వరల్డ్ వైడ్ హీరో అయిపోయాడు. ఎక్కడ చూసినా బాహుబలి ప్రభాస్. బాహుబలి ఇప్పటికే $1 బిలియన్ మార్క్ దాటిపోయింది. 300 కోట్లకు దూసుకుపోతున్న ఈ బాహుబలి మరి ఇటువంటి 65 కోట్ల పారితోషికం తీసుకున్న సౌత్ ఇండియన్ స్టార్ మరియు ఇండియాలో మొట్టమొదటి వ్యక్తి ఒక ప్రభాస్ అని ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసి సంచలనం రేపాడు. మరి నెక్స్ట్ పార్ట్కి ఎంత తీసుకుంటాడో చూద్దాం. నెక్స్ట్ మూవీ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మీ వీకే ఫిల్మ్స్.